హలో నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ధర్మపురి గడ్డ ఇప్పుడు రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. అవును, వారిద్దరూ ఉద్దండులే. ఒకరు అధికార బలంతో దూసుకుపోతున్న మంత్రి, మరొకరు దశాబ్ద కాల నియోజకవర్గాన్ని శాసించిన మాజీ మంత్రి. ఎప్పుడూ వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉండే వైరం తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో పీక్ స్టేజ్ కు చేరింది. ఇద్దరి మధ్య రాజకీయ వైరానికి కారణం ఏంటి? ఎవరా ఇద్దరు నేతలు? వాచ్ ది స్టోరీ. ఆ ఇద్దరు నేతలు మొన్నటి పంచాయతీ ఎన్నికల ఫలితాలతో తమ పాలిటిక్స్ కు మరింత పదును పెట్టారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉత్తర తెలంగాణ రాజకీయాలను రక్తిక కట్టిస్తున్నారు. 2 ఏళ్ల పాలనలో మాట నిలుపుకోలేని మంత్రి ఎప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావో చెప్పారని మాజీ మంత్రి ప్రశ్నిస్తుంటే, నీ 10 ఏళ్ల అవినీతి అక్రమాల చిట్టా బయట పెడతా కాసుకో అంటూ మంత్రి విరుచుకుపడుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు తెగని పంచాయతీ కొనసాగుతోంది. సుదీర్ఘకాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్ కు చేరింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియోజకవర్గ ప్రజలకు భారీ హామీలే ఇచ్చారు. ధర్మపురికి బస్ డిపో, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ కళాశాలలతో పాటు రెవెన్యూ డివిజన్ తీసుకువస్తానని ప్రామిస్ చేశారు. కేవలం హామీలు ఇవ్వడమే కాదు, గెలిచిన ఏడాదిలో ఇవి నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేస్తా అంటూ సెల్ఫ్ ఛాలెంజ్ విసిరారు. ముఖ్యమంత్రి ఎవరైనా సరే నా నియోజకవర్గ డెవలప్మెంట్ నా బాధ్యత అని గంభీరంగా ప్రకటించారు. నియోజకవర్గ ఓటర్ల దశాబ్దాల డిమాండ్ అదే కావడంతో అడ్లూరి మాటలను నమ్మి జనం పట్టం కట్టారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, సామాజిక సమీకరణాలతో ఏకంగా మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. అయితే అధికారం వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఇచ్చిన హామీలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే ఇప్పుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఆయుధంగా మారింది. ఏడాది కాదు 2 ఏళ్లు గడిచాయి, రాజీనామా ఏది అంటూ కొప్పుల డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు. అభివృద్ధి శూన్యమని ఆయన ఎద్దేవా చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తాను చేసిన పనులని ఇప్పుడు కొత్తగా చూపిస్తున్నారని, కొత్తగా నియోజకవర్గానికి వచ్చిందేమీ లేదని కొప్పులు వాదిస్తున్నారు. మాట తప్పి మడమ తిప్పడం కాంగ్రెస్ నైజం అంటూ బీఆర్ఎస్ శ్రేణులు మంత్రిని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నాయి. డేట్ అండ్ టైం ఫిక్స్ చేయి, ఎప్పుడు రాజీనామా చేస్తావో చెప్పు అంటూ ఈశ్వర్ విసురుతున్న ప్రశ్నలు ధర్మపురి గల్లీలో మార్మోగుతున్నాయి. కొప్పుల ఈశ్వర్ విమర్శలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఏమాత్రం తగ్గేది లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అటాక్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ అన్న చందంగా ఆయన రివర్స్ కౌంటర్ మొదలుపెట్టారు. నువ్వు 10 ఏళ్లు మంత్రిగా ఉండి ఏం చేశావు? నీ హయాంలో జరిగిన అరాచకాలు, భూ అక్రమాలు, అవినీతి చిట్టా నా దగ్గర ఉంది, ఒక్కొక్కటిగా బయట పెడతా ఆగు అంటూ ధమ్కి ఇస్తున్నారు. రాజీనామా డిమాండ్ ను పక్కదారి పట్టించేందుకు ఈశ్వర్ డ్రామాలు ఆడుతున్నారని, అసలు అభివృద్ధి అంటే ఏంటో త్వరలోనే చూపిస్తానని మంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాస్కో, ఎప్పుడు తడపాలో నువ్వే నిర్ణయించుకో అంటూ మాజీ మంత్రికి మాస్ వార్నింగ్ ఇచ్చారు అడ్లూరి. దీంతో ధర్మపురి రాజకీయం తూటా కంటే వేగంగా, నిప్పు కంటే వేడిగా మారిపోయింది. నిశ్శబ్దంగా ఉండే పుణ్యక్షేత్రం కాస్త ఇప్పుడు పొలిటికల్ పౌరుషాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఈ డైలాగ్ వారికి ఆజ్యం పోసింది మొన్నటి పంచాయతీ ఫలితాలే అని చెప్పాలి. నియోజకవర్గంలో ఉన్న 148 గ్రామ పంచాయతీల్లో దాదాపు 68% గ్రామాలపై కాంగ్రెస్ మద్దతుదారులు జెండా పాతారు. ఇది అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కేవలం 29% స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్ తన క్యాడర్ ను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతోంది. మంత్రివర్గం సంబరాలు చేసుకుంటుంటే ఇది అధికార దుర్వినియోగం అని కొప్పుల కొట్టిపారేస్తున్నారు. రాబోయే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నాటికి ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ఈశ్వర్ పక్కా ప్లాన్ తో వెళ్తున్నారు. 2 ఏళ్ల వైఫల్యాలను ఎండగడితేనే ప్రజలు తమ వైపు వస్తారని ఆయన భావిస్తున్నారు. అందుకే రాజీనామా అనే సెంటిమెంట్ అస్త్రాన్ని ఆయన పదే పదే వాడుతున్నారు.
మంత్రి మాజీ మంత్రి మధ్య వ్యక్తిగత దూషణలు రాజకీయ విమర్శలు ఏ స్థాయికి చేరాయంటే ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు కించపరుచుకునే వరకు వెళ్లారు. కొప్పుల చిట్టాలో ఏముంది? అడ్లూరి హామీలు ఎందుకు లేట్ అవుతున్నాయి? ఇదే ఇప్పుడు ధర్మపురి చౌరస్తాలో హాట్ టాపిక్. నిన్నటి మీడియా సమావేశంలో కొప్పుల అడిగిన సూటి ప్రశ్నకు 3 రోజుల్లో సమాధానం ఇస్తా అని మంత్రి చెప్పి వెళ్లడం మరిన్ని చర్చలకు దారితీసింది. నాయకుల మధ్య వార్ ఎలా ఉన్నా జనం మాత్రం ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. బస్ డిపో, ఐటీఐ కాలేజీలు ఎప్పుడు వస్తాయా అని విద్యార్థులు, నిరుద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ పొలిటికల్ ఈగోలను పక్కన పెట్టి అభివృద్ధిపై ఫోకస్ చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. ధర్మపురిలో రాజకీయం ఇప్పుడు డూ ఆర్ డై అన్నట్టుగా మారింది. మంత్రి అడ్లూరి 3 రోజుల్లో ఇచ్చే ఆ సమాధానం ఏంటి? అది రాజీనామా లేఖ అవుతుందా, లేక కొప్పుల అవినీతిపై ఛార్జ్ షీట్ అవుతుందా అనే సస్పెన్స్. తెగని పంచాయతీకి స్వస్తి పలికి నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పాటుపడాలని జనం సూచిస్తున్నారు.